బ్యాక్ టు న్యూస్. వైసీపీ ఆఫీసులో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ రోజు ఒక రోజు టపటప లాగించేస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ప్రజల్లో పలసనవుతారు. ఇంకంతే. తమ మీడియా ఏంటి, తమకున్నటువంటి క్రెడిబిలిటీ పోతుందా, ఏమీ అవసరం లేదు. మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం మనం. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 1000 కుట్రలు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ 1000 కుట్రలు, ఈ రకంగా జరుగుతూ ఉంది. ఈ రోజున మేము అడుగుతూ ఉన్నాం, కేంద్రంలో ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంతో జతకట్టారు చంద్రబాబు నాయుడు గారు. అనేక సంస్థల్ని మేనేజ్ చేసేటటువంటి పని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సీన్లో ఉండకూడదు, ప్రజల్లో ఉండకూడదు, మీరు ఏమైనా చేయండి అనేటటువంటి విధంగా ఆయన చేయాల్సినటువంటి అన్ని చేశారు. ఆ రకమైనటువంటివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే, ఆ స్థాయిలో దిగజారాలని ఈ దేశంలో ఏ పెద్ద నాయకుడు కూడా అనుకోరు. ఒకళ్ళని టార్గెట్ చేసేసి ఒక కుట్రలు చేయాలని అనేక వ్యవస్థలను ఉపయోగించుకుని తమ పర్సనల్ కక్షల్ని, తమ రాజకీయకు సంబంధించినటువంటి అడ్డును తొలగించుకోవడానికి ఇంతగా దిగజారాలనేటటువంటిది ఆ ఒక్క ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే వస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికి రాదు. ఇంతగా గట్స్ ఉంటే తేల్చుకుందామనుకుంటారు, ఎదుర్కొందామనుకుంటారు. ప్రత్యర్థిని ఎన్నికల క్షేత్రంలోనే ఎదుర్కొందాం, తేల్చుకుందాం అని అనుకుంటారు. ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చేసేటటువంటి అవకాశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పరిపాలనలో మీరు అద్భుతాలే చేస్తుంటే. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా మనస్తాపం చెందారు. కేబినెట్ లోకి తనను తీసుకోకపోవడంతో అసంతృప్తిగా ఉన్న చింతమనేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కార్యకర్తలను అవమానపరచలేనన్న ఆయన పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే కొత్త పార్టీ స్థాపిస్తారని ప్రకటించారు. ఈ ఉదయం ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు అనుచర నేతలు, కార్యకర్తలు. జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు చింతమనేని ప్రభాకర్ కు ఇవ్వకపోవడంపై క్యాడర్ తీవ్ర ఆవేదనలో ఉంది. ఎమ్మెల్యే ఎందుకు కామ్గా ఉన్నారంటూ వారంతా ప్రశ్నించారు. దీంతో అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై చర్చించిన చింతమనేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గుర్తింపు లేదు. మేము ఎలా కష్టపడాలి, పార్టీ కోసం ఎలా కష్టపడాలి, ఎలా పోరాడాలి, ఎలా ముందుకు నడవాలి, అసలు ఎలా జరిగితే మెల్లరిగితేనే పార్టీ క్యాడర్ నిలబడదని చెప్పి ఒక ఇది ఉంది జిల్లా అంతా. నేను ఫేస్బుక్ లైవ్ పెట్టాను. ఆవేదన చెందవద్దు, ఎవరు ఫేస్బుక్ లైవ్ పెట్టాను. మీరు నాకు ఇస్తానంటే వాట్సాప్ లైవ్ పెట్టాను. మీరు అందరూ కాదనేవాళ్ళు కాదు. నాకు ఇవ్వలేదని మీరు ఎంతమంది బాధపడ్డారో నాకు తెలుసు. ఈ రోజు మనకి పదవి రాలేదు కదా అని, మనకేదో గౌరవం తగ్గిపోయిందని మీరెవరో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు నేను ఇప్పుడు అడుగుతున్నాను, మీరు మళ్ళీ నేను వచ్చిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా కార్యకర్తలందరూ కూడా కింద స్థాయిలో సమాచారం ఇవ్వలేదు. ఎవరికైనా సమాచారం తెలియకపోతే అన్ని గ్రామాల్లో ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మీరు అందరు కార్యకర్తలకు కూడా తెలియపరచండి. నేను వెళ్ళి కలిసి ఇచ్చి వచ్చిన తర్వాత మీతో విస్తృత స్థాయి సమావేశం వేస్తాను. అట్లా అని నేనేదో నాకు పదవి లేదు కదా అని వేరే పార్టీలోకి వెళ్ళి మీకు నాకు మచ్చరించినటువంటి పనిని నేను చేయడం కూడా మీకు వేరే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకొకరి దగ్గరతో మాట్లాడుకుని నాకు మీకు చెడ్డ పేరు కానీ మచ్చ కానీ తీసుకురాను. అవసరమైతే కొత్త పార్టీని స్థాపిస్తాను. మీరు చేసిన సేవకి నేను చేసే
నిర్ణయాన్ని మీరు నాకు హైకమాండ్ నేను మీరు ఫేస్బుక్ లైవ్ పెట్టాను. ఆవేదన చెందవద్దు, ఎవరు ఫేస్బుక్ లైవ్ పెట్టాను. ఆవేశపడవద్దు. మీరు నాకు ఇస్తానంటే వాట్సాప్ లైవ్ పెట్టాను. మీరు అందరూ కాదనేవాళ్ళు కాదు. నాకు ఇవ్వలేదని మీరు ఎంతమంది బాధపడ్డారో నాకు తెలుసు. ఈ రోజు మనకి పదవి రాలేదు కదా అని, మనకేదో గౌరవం తగ్గిపోయిందని మీరెవరో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు నేను ఇప్పుడు అడుగుతున్నాను, నేను మీరు మళ్ళీ నేను వచ్చిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా కార్యకర్తలందరూ కూడా కింద స్థాయిలో సమాచారం ఇవ్వలేదు. ఎవరికైనా సమాచారం తెలియకపోతే అన్ని గ్రామాల్లో ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మీరు అందరు కార్యకర్తలకు కూడా తెలియపరచండి. నేను వెళ్ళి కలిసి ఇచ్చి వచ్చిన తర్వాత మీతో విస్తృత స్థాయి సమావేశం వేస్తాను. అట్లా అని నేనేదో నాకు పదవి లేదు కదా అని వేరే పార్టీలోకి వెళ్ళి మీకు నాకు మచ్చ తెచ్చుకునేటువంటి పనిని నేను చేయడం కూడా మీకు వేరే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకొకరి దగ్గరతో మాట్లాడుకుని నాకు మీకు చెడ్డ పేరు గాని మచ్చ గాని తీసుకురాను. అవసరమైతే కొత్త పార్టీని స్థాపిస్తాను. మీరు చేసిన సేవకి నేను చేసే నిర్ణయాన్ని మీరు నాకు హైకమాండ్, మీరు నాకు సీట్ ఇప్పించారు. నేనేమి డబ్బులు పెట్టుకుంటే వచ్చిన సీట్ కాదు అది, మీరు ఇప్పించిన సీట్. మీరు డబ్బులు పెట్టి గెలిపించారు, మీరు ఆస్తుల మీద గెలిపించారు. నేను మీకు జవాబుదారి. మిమ్మల్ని చూసి మీరు నాకు భద్రతగా ఉన్నారని చంద్రబాబు గారు టికెట్ ఇచ్చారు అంతే తప్ప వేరే రకంగా ఎవరా. టికెట్ ఇచ్చింది ఆయన, కానీ గెలిపించింది టికెట్ ఇప్పించడానికి ప్రయత్నం చేసింది మీరందరూ. కాబట్టి ముందు మీకు చెప్పిన తర్వాత ఆయనకి కూడా వెళ్ళి ఈ యొక్క రాజకీయాల్లో నేను కొనసాగలేను, అందులో ఈ పార్టీలో ఈ ప్రభుత్వంలో కూడా నేను కొనసాగేటువంటి పరిస్థితి నాకు కనపడట్లేదు. నేను ఎమ్మెల్యే బోండా ఉమా బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఆయన ఇంటికి వెళ్లిన ఎంపీ కేశినేని నాని, కొనకళ్ళ నారాయణ సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బోండాతో ఫోన్లో మాట్లాడారు. చివరకు ఆయన తీసుకుని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. కాపులు గొంతు కోశారు, కాపులు గొంతు కోశారు, కాపులు గొంతు కోశారు, కాపులు గొంతు కోశారు. మాట్లాడేది రమ్మన్నారు సార్. ఆడ ఎంపీలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అదే లోపలికి తీసుకెళ్తున్నాం, మేము మాట్లాడుతాం. ఏంటి మంత్రి పదవి రాలేదని కొంత ఇష్యూ అయింది. మాట్లాడేది రమ్మన్నారు సార్. ఆడ ఎంపీలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. సీఎం గారికి చేశారు సార్ ఈ సమాచారం. అదే లోపలికి తీసుకెళ్తున్నాం, మేము మాట్లాడుతాం.